Hello guys, today is our first intro towards the Power BI course. నాకు తెలిసి చాలా మందికి వాట్ ఈస్ పవర్ బిఐ అండ్ ఎందుకు యూస్ చేస్తాం ఎలా యూస్ చేస్తాం అనే ఒక బ్రీఫ్ ఐడియా అయితే ఉంటుంది అండ్ దెన్ విల్ సీ ఇన్ దిస్ లెక్చర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ వాట్ ఆర్ ద నీడ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ దిస్ అండ్ టుడేస్ అజెండా ఆఫ్ పవర్ బిఐ. Firstly, in today's class we'll learn introduction to Power BI and then overview of business intelligence and Power BI features. At last, Power BI desktop design and development hub. And next we are going to introduction to Power BI. పవర్ బిఐ అనేది ఫస్ట్ ఎక్కడ రిలీజ్ అయింది ఎప్పుడు రిలీజ్ అయింది అంటే ఫస్ట్ వచ్చి మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు పవర్ బిఐని. ఏ ఇయర్ లో మీన్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015. ఇక్కడ పవర్ బిఐని మనం ఎక్సెల్ ని రెండింటిని కానీ కంపేర్ చేసినామంటే ఎక్సెల్ లో ఏమంటే లిమిటెడ్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి, అంటే సమ్ ఎక్స్టెంట్ మాత్రమే అది వర్క్ చేస్తుంది. మచ్ మోడలింగ్స్ అనేది ఎక్కువ ఉండదు, విజువలైజేషన్ టూల్స్ అనేవి ఎక్కువగా ఎక్సెల్ లో లేదు. ఎప్పుడు మనం కానీ పవర్ బిఐతో కంపేర్ చేసుకున్నామంటే పవర్ బిఐలో ఏమి క్వశ్చన్స్ అంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినామంటే దానికి ఆన్సర్ ఎలా ప్రిపేర్ చేస్తే ది బెస్ట్ గా ఉంటుంది అవుట్పుట్ అనేది కూడా మనం పవర్ బిఐలో తెలుసుకోవచ్చు. అండ్ దెన్ పవర్ బిఐలో మనం పవర్ పివట్ ని యూస్ చేస్తాను. అందులో నుంచి మనం టేబుల్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా స్కేలింగ్ చేయాలి అవంతా కూడా మనం పవర్ బిఐలో నేర్చుకుంటాం. అండ్ దెన్ ఇక్కడ ఇంకొక ఫీచర్ ఏమంటే డెస్క్టాప్ ఉంటుంది, ఈ డెస్క్టాప్ అనాలిసిస్ ఉంటుంది. ఎక్కువ కూడా దీన్ని మనం డేటా సైంటిస్ట్ వాళ్ళు లేదా డేటా ఇంజనీర్స్ ఎక్కువగా యూస్ చేసేకి చూస్తారు. ఎందుకంటే పవర్ బిఐ అనేది ఐటీ సెక్టార్లో చాలా వరకు ది బెస్ట్ గా అప్రూవ్ అయ్యింది. అండ్ దెన్ ఇక్కడ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయ్యే కాలకి ఇన్నోవేషన్ అనేది పెరుగుతూ ఉంది. సో పవర్ బిఐ అనేది ఇంట్రడ్యూస్ లోకి వచ్చిన తర్వాత చాలా మిరాకల్స్ అనేది కూడా జరిగినాయి. అండ్ దెన్ ఇది ఎక్కువగా మనం ఎక్కడ యూస్ చేస్తున్నాం అంటే బిజినెస్ అనలైటిక్స్ లో యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరో ఒక మేనేజర్ ఆర్ మనకన్నా హైయర్ అథారిటీ ఉన్న వాళ్ళు మనకి ఏదో ఒక జాబ్ ని ఇస్తారు, ఆ జాబ్ కి ఒక టాస్క్ అనేది చేయాలి కదా. సో ఆ టాస్క్ చేసేకి మనకి పవర్ బిఐ టూల్ అనేది అనాలిసిస్ చేయడానికి ఆ డేటాని ఎలా ఇచ్చిన డేటాని ఎలా మనం మోడిఫై చేయాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది యూజ్ అవుతుంది. అండ్ దెన్ ది లాస్ట్ పాయింట్ ఈస్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. అంటే పవర్ బిఐ యొక్క క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ఇక్కడ చాలా స్కాలబుల్ గా ఉంటుంది. స్కాలబుల్ అంటే ఏమి, ఇప్పుడు ఒక డేటా అనేది ఇచ్చింటారు, ఆ డేటా వచ్చి స్మాల్ గా ఉండొచ్చు, లేదా మీడియం గా ఉండొచ్చు, లేదా లార్జ్ గా ఉండొచ్చు. నీకు అప్పటికి ఆ టైంకి నీకు ఎలా కావాలంటే అలా స్కాలబుల్ అయిపోవాలా, అంటే లో నుంచి హైకి వెళ్ళాలి లేదా హై నుంచి లోకి రావాలా, మోడిఫికేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ హైలీ ఇంటరాక్టివ్, యూజర్స్ తో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ మళ్ళీ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎఫిషియంట్, మోర్ ఫ్లెక్సిబుల్, హౌ కెన్ వి మోడిఫై ఆర్ హౌ కెన్ వి రీకన్స్ట్రక్ట్ అదంతా కూడా చాలా ఈజీగానే జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఇంట్రో ఆఫ్ పవర్ బిఐ. Next, we'll see what is the overview of business intelligence. పవర్ బిఐ అనే టూల్ బిజినెస్ ఇంటెలిజెన్సీలో చాలా బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ ని అనేదాన్ని పర్ఫామ్ చేయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని అంతా కూడా కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ చేసుకున్న డేటాని ఫస్ట్ మనకి ఇందులో పర్ఫెక్ట్ గా ఉందా, డేటా అనేది మనకి కావాల్సిన విధంగా ఉందా లేదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ చేసుకుంటాం. అనలైజ్ చేసుకున్న తర్వాత దాంతో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలా లేదా, రా డేటాని ఎలా యూస్ఫుల్ మేనర్ లోకి తెచ్చుకోవాలి. మీన్స్ రా డేటా ఉంది, ఓకే, ఈ రా డేటాలో నల్ వాల్యూస్ ఉండొచ్చు, మిస్సింగ్ వాల్యూస్ ఉండొచ్చు, అండ్ రాదర్ అది ఇన్కన్సిస్టెంట్ గా ఉండొచ్చు. సో దీంతో ఇన్కన్సిస్టెంట్ నుంచి కన్సిస్టెంట్ గా ఎలా రావాలి అండ్ దట్ డేటాని ఎలా క్లీన్ చేయాలి, ఇదంతా చేసిన తర్వాత మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ నాలెడ్జ్ లోకి ఎలా తీసుకురావాలి అదంతా నేర్చుకుంటాం. అండ్ దెన్ ఇదంతా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏం ఎనేబుల్ చేస్తావు, డెసిషన్ మేకింగ్, నీకు ఎలా కావాలి ప్రాజెక్ట్, నీ యొక్క రిపోర్ట్స్ ఎలా ఉండాలి, గ్రేడింగ్ ఎలా ఇవ్వాలి, అవంతా నీకు ఒక అనాలిసిస్ ఉంటుంది.
ప్రాజెక్ట్ పైన ఇలా ఉండాలి, ఇలా చేయాలి అనేసి. సో నీ అంతటా నువ్వు ఒక డెసిషన్ అనేది వస్తా అన్నావు. అట్ లాస్ట్ ప్రాజెక్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి నువ్వు డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవాలి, రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవాలి. డాష్ బోర్డ్ అంటే ఏమి? ఇప్పుడు నీ దగ్గర ఉండే ప్రాజెక్ట్ ని ఎలా మోడిఫై చేసినా, ఏ పర్టికులర్ ప్రోడక్ట్ గురించి నీకు తెలియాలన్నా ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటావు. ఆ డాష్ బోర్డ్ లో ఎలా అయినా నువ్వు అనాలిసిస్ చేసినావంటే కంప్లీట్ ప్రాజెక్ట్ రివ్యూ అనేది అక్కడే ఉంటుంది. అండ్ దెన్ రిపోర్ట్స్ అంటే ఏమి? దాంతో ఏమైనా ఫాల్స్ ఉన్నాయా, ఆర్ ఏమైనా గెయిన్స్ ఉన్నాయా, ఇన్సైట్స్ ఉన్నాయా అనేది తెలుసుకునేది రిపోర్ట్స్. అట్ లాస్ట్ విజువలైజేషన్ అంటే ఇప్పుడు ఏం లేదు, యూజర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ ఎండ్ యూజర్ కి ఎంత బాగా నువ్వు అండర్స్టాండ్ ఇవ్వగలవు అనేది విజువలైజేషన్. ఇక్కడ చాలా బాగా విజువలైజేషన్ అనేది ఎండ్ యూజర్స్ కి చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ డేటా అనేది అలా టేబుల్స్ ఫార్మాట్ లో ఉండదు అసలు. ఇక్కడ ఎలా ఉంటుంది? గ్రాఫ్స్ బేస్డ్ పైన ఉండొచ్చు, ఆ చార్ట్స్ లో ఉండొచ్చు. సో వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఎస్టిమేషన్ అనేది ఈజీగా ఉంటుంది, ప్రొడిక్షన్ ఈజీగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక హై లెవెల్ స్ట్రాటజీ అండ్ పర్ఫార్మెన్స్ తో ఉండేదే ఈ బిజినెస్ ఇంటెలిజెన్సీ టూల్. పర్ఫార్మెన్స్ అనేది ఎంత ఎక్కువగా, ఎంత ఎఫిషియెంట్ గా ఉంటే యూజర్స్ అనేవాళ్ళు అంత బాగా యూజ్ చేస్తారు. ఇది ఒక ఓవర్ వ్యూ బిజినెస్ ఇంటెలిజెన్సీ గురించి. అండ్ వర్క్ ఫ్లో అనేది కూడా అలానే జరుగుతుంది. ఫస్ట్ చూసామంటే మనం ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్, ఇన్ఫర్మేషన్ కన్స్యూమర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళు ఒక మెయిన్ రోల్ అనే దాన్ని ప్లే చేస్తా ఉన్నారు. అండ్ దెన్ ఫస్ట్ ఎవరైనా సరే ఐటీ అన్నా, లేదా ఇన్ఫర్మేషన్ కన్స్యూమర్స్ అన్నా, లేదా కంటెంట్ క్రియేటర్స్ అన్నా, ఎవరైనా సరే ఫస్ట్ డేటా అనేది వ్యూ అవ్వాలి వాళ్ళకి, అండ్ వాళ్ళు ఆ డేటాని యాక్సెస్ చేసుకోగలగాలి. ఫస్ట్ ఆ స్టెప్ అయిపోయిన తర్వాతే వాళ్ళు ఇంటరాక్షన్ కి వస్తారు. వాళ్ళు యూజర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, లేదా బిజినెస్ హోల్డర్స్ తో, స్టేక్ హోల్డర్స్ తో, మేనేజర్స్ ఎవరితో కనెక్షన్ ఉండాలి అంటే వాళ్ళతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. ఇంటరాక్షన్ అయిన తర్వాత డేటాని ఎలా అనలైజ్ చేయాలి, ఆ డేటా నుంచి నువ్వు నాలెడ్జబుల్ ఇన్సైట్స్ ని ఎలా గెయిన్ చేసుకుంటావు అన్నిటిని కూడా అనలైజ్ చేసి ది రైట్ వేలో పెడతారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అట్ లాస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళు యూస్ చేసే ఫిల్టర్స్, స్లైసర్స్, ఆ చార్ట్స్, ఎనీ అదర్ వాళ్ళ అనాలైసిస్ కి ఏం కావాలో అదంతా యూస్ చేస్తారు. ఇవన్నీ కూడా పవర్ బిఐ లోనే ఉంటాయి. అండ్ దెన్ నెక్స్ట్ షేర్ అండ్ పబ్లిష్ అంటే ఏమి? కొలాబరేషన్ అనేది జరుగుతుంది కదా. ఆల్రెడీ ఎవరితో అయితే కొలాబరేషన్ జరిగిందో, ఎవరితో షేర్ చేయాలనుకుంటా అన్నారో వాళ్ళకి షేర్ చేస్తారు. అట్లా షేర్ చేసిన తర్వాత ప్రమోట్ చేయాలి ప్రోడక్ట్ ని. అంటే షేర్ చేసేసి వదిలేస్తే అక్కడికే ఉండిపోతుంది. సో దాన్ని ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? గవర్నమెంట్ కి, ఆ సమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కి ప్రమోట్ చేస్తాను. ప్రమోట్ చేసినప్పుడు హైరింగ్ అనేది జరుగుతుంది. ఇదే అనలైటిక్స్ యొక్క వర్క్ ఫ్లో. అండ్ దెన్ నెక్స్ట్ పవర్ బిఐ యొక్క ఫీచర్స్ చూద్దాం. ఇంటరాక్టివ్ రిపోర్ట్ ఆథరింగ్. ఫస్ట్ వన్, ఇంటరాక్టివ్ రిపోర్ట్ ఆథరింగ్ అంటే ఏమి? ఇప్పుడు యూజర్స్ ఉంటారు, స్టేక్ హోల్డర్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే పవర్ బిఐ యూజ్ చేసుకొని రిపోర్ట్స్, ప్రాజెక్ట్స్ అంతా కూడా ఆథర్ చేసేస్తున్నారో వాళ్ళు స్టేక్ హోల్డర్స్ లో లేదా మేనేజర్స్ తో ఏం చేస్తారు? ఇంటరాక్ట్ అవుతారు. ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క బేసిక్ నీడ్ ఏమి, మనం ఎలా చేస్తాము, ఆ రిపోర్ట్స్ కి కావాల్సిన ఫీచర్స్ ఏమేమి యూజ్ చేస్తున్నారు, లైక్ టేబుల్స్ కావచ్చు, చార్ట్స్, గ్రాఫ్స్, ఆర్ ఎనీ ప్రిఫర్డ్ లాంగ్వేజెస్. ఇక్కడ పవర్ బిఐ లో లాంగ్వేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీన్స్ కోడ్, సింటాక్స్ కూడా యూజ్ చేసి మనం ఆథరింగ్ అనేది చేయొచ్చు. సో ఏం యూజ్ చేస్తున్నారు, ఎలా ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు, వాళ్ళ యూసేజ్ ఏమి, వాళ్ళ నీడ్ ఏమి కనుక్కొని వీళ్ళ ప్రిఫరెన్స్ తో మనం రిపోర్ట్ చేయడమే ఇంటరాక్టివ్ రిపోర్ట్ ఆథరింగ్. నెక్స్ట్ వన్, డాక్స్ డేటా అనాలిసిస్ ఫంక్షన్. డాక్స్ డేటా అనాలిసిస్ ఫంక్షన్ అంటే ఏమి? డాక్స్ అనేవి కొన్ని ఆపరేషన్స్. ఇక్కడ డేటాని అనలైజ్ చేయాలంటే కొన్ని ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. లైక్ అగ్రిగేషన్ ఫంక్షన్స్, లేదంటే లాజికల్ ఫంక్షన్స్, మెనీ అదర్ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ సేమ్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఫంక్షన్స్ లైక్ మిన్ కావచ్చు, మ్యాక్స్, సమ్, కౌంట్, యావరేజ్. సేమ్ ఏది తీసుకున్నా మనం ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఇవి మ్యాథమెటిక్స్ అనేది నీడెడ్. సో కౌంట్ చేయడానికి లేదా అనాలైసిస్ చేయడానికి ఒక టేబుల్లో ఎంత మాక్సిమం నెంబర్ ఎంత ఉంది, మినిమం నెంబర్ ఎంత ఉంది, కౌంట్, ఇదంతా నీడ్ కాబట్టి సో ఈ ఆపరేషన్స్ కూడా యూజ్ చేస్తారు పవర్ బిఐలో. ఫ్లెక్సిబుల్ ఇస్ నథింగ్ బట్ ఏమంటే
రీసైజ్ చేయొచ్చు, రీపొజిషన్ చేయొచ్చు, మనకి ఎలా కావాలి యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నట్టు మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు, డిమోడిఫికేషన్స్ చేయొచ్చు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, యూజర్తో సూపర్ ఇంటరాక్టివ్గా ఉండాలి. సో ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ వెన్ వి కంపేర్ టు అదర్ టూల్స్. క్వశ్చన్ బాక్స్ ఇప్పుడు మనకి ఎక్సెల్లో కానీ ఆర్ ఎనీ అదర్ టూల్ తీసుకున్నాం అనుకో, మనకి ఏం లేదు అంటే ప్రిఫరెన్స్ లేదు. లైక్ నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ వేసినావు అనుకో, దానికి ఆన్సర్ అనేది అది ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు. బట్ ఇక్కడ అలా కాదు. పవర్ బిఐలో ఏమంటే నీ క్వశ్చన్ బాక్స్ అనేది ఉంటుంది. ఆ క్వశ్చన్ బాక్స్ నీ యొక్క రివ్యూని నువ్వు ఎలా కావాలి అనుకుంటున్నావు అనే నీడ్ని నువ్వు ఇచ్చావంటే దానికి అక్యురసీ ఉన్నంత వరకు అది కరెక్ట్గా నీకు ఆన్సర్ అనేది స్పెసిఫై చేస్తుంది. అండ్ దెన్ హెల్ప్ డెస్క్ అండ్ బటన్. హెల్ప్ డెస్క్ అండ్ ఫీడ్బ్యాక్ బటన్ ఏం చేస్తుంది అంటే నీకు ఇప్పుడు దాని దగ్గర నుంచి హెల్ప్ కావాలి. సో అది ఐడియాస్ని ప్రిఫర్ చేస్తుంది. అండ్ నీ యొక్క రిపోర్ట్, నీ యొక్క ప్రోడక్ట్ లేదు అంటే దాని గురించి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది పవర్ బిఐ. అండ్ దెన్ కస్టమైజబుల్ డాష్ బోర్డ్స్. ఇప్పుడు అట్ లాస్ట్ అంతా అనాలిసిస్ అయిపోయింది, డేటాని కలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ రేపు డేటా అనాలిసిస్ అయిపోయింది, మేనేజ్ చేసేసింటాము, అండ్ దెన్ విజువలైజేషన్ ఇచ్చేసింటాం. అట్ లాస్ట్ నీకు డాష్ బోర్డ్ కావాలి. డాష్ బోర్డ్లో ఏమంటే ఆల్ ఫీచర్స్ ఉన్న డాష్ బోర్డ్. అంటే నువ్వు ఎంత మనీని స్పెండ్ చేసావు, ఎంత యూస్ చేస్తున్నావు, ఎంత వేస్ట్ అయ్యింది, ఆ ప్రోడక్ట్ మీద ఎంత స్పెండ్ చేసావు, ఆ ప్రోడక్ట్ యొక్క నీడ్ ఏమి, ఎన్ని యూజర్స్ దాన్ని ఎంత రేటింగ్ అనేది ఇచ్చారు, ఎలా యూజ్ చేస్తారు అని ఒకే ఒక పేజ్ లేఅవుట్లో నీకు మొత్తం డాష్ బోర్డ్ కావాలి. సో ఎంత మినిమైజ్ చేస్తే అంత మినిమైజబుల్గా, అంత క్లియర్గా నీకు ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేస్తుంది పవర్ బిఐ. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పవర్ బిఐ. నెక్స్ట్ కమింగ్ టు పవర్ బిఐ డెస్క్టాప్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ హబ్. హబ్ అంటే ఏమి? ఒక సెంట్రల్ ప్రాసెసర్ లాగా వర్క్ అయ్యేది హబ్ కదా. ఇప్పుడు ఇదంతా ఒక ఎకో సిస్టమ్. లైక్ పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ మొబైల్, ఇదంతా కూడా ఒకే ఎకో సిస్టమ్ లో వర్క్ అవుతుంది. అంతా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటుంది. ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ ఒక లైక్ ఎలా చెప్పచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాం. ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి సర్వీస్ కి ఒక ఇంటర్ లింక్ ఉంటుంది, సర్వీస్ నుంచి మొబైల్ కి ఒక ఇంటర్ లింక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ లో ఏం చేస్తాం, డేటాని కలెక్ట్ చేసుకుంటాము, కలెక్ట్ చేసిండేదాన్ని అనలైజ్ చేస్తాము, ప్రిపేర్ చేస్తాము, ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. డేటా అంతా కూడా ప్రిపేర్డ్ గా ఉంటుంది, రిపోర్ట్ అంతా అయిపోయింది. సో ఈ రిపోర్ట్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు దానికి ఆ యొక్క రిపోర్ట్ కి నువ్వు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలా. సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే ఏమి, దానికి సెక్యూరిటీ అనేది ఇవ్వాలి, అథెంటికేషన్ అనేది ఇవ్వాలి. సో ఆ డెస్క్టాప్ లో ఉన్న రిపోర్ట్ అంతా కూడా సర్వీస్ కి వస్తుంది. సర్వీస్ వచ్చి క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉంది కదా, సో దానికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైనా అన్ఆథరైజ్డ్ ఆథర్స్ ఉన్నారంటే వాళ్ళు సైన్ ఇన్ అవ్వలేరు అండ్ దాన్ని యూజ్ చేసుకోలేరు. ఆ తర్వాత పబ్లిష్ చేయడానికి యూజ్ అవుతుంది పవర్ బిఐ సర్వీస్. అండ్ దెన్ కమింగ్ టు పవర్ బిఐ మొబైల్. ఇప్పుడు సెక్యూరిటీ అయిపోయింది, ఇప్పుడు ఎండ్ యూజర్స్ కి విజువల్ లోకి రావాలా. సో దట్ ఏమంటే పవర్ బిఐ మొబైల్ అనేది యూస్ అవుతుంది. పవర్ బిఐ మొబైల్లో ఇప్పుడు నార్మల్ ఏమన్నా విజువల్ చూడాలి అనుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో సేమ్ గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి, మనకు అది యూస్ఫుల్ అండ్ నీడ్ అని తెలుసుకున్నప్పుడు ఒక యాప్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటాం. ఆ యాప్ లో నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తాం. సో ఎండ్ యూజర్ కి అంత విజువల్ లో కనిపిస్తుందో అదే పవర్ బిఐ మొబైల్. సో ఇవంతా కూడా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటుంది ఫ్రమ్ పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి పవర్ బిఐ మొబైల్ కి. సో దిస్ ఈస్ ద డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హబ్. This is what today's intro about Power BI, and thank you. Have a nice day.